మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్. ఇన్ ది కోర్స్ ఆఫ్ చిత్తలూరి టాక్ మనము నిన్నటి వరకు ఏంటంటే జనరల్గా మీకు ప్యాసివ్ స్ట్రక్చర్స్ అనేది నేను చెప్పడం జరిగింది. ప్యాసివ్ స్ట్రక్చర్స్లో ఏంటంటే మనకు యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఎర్లియర్ అవేంటంటే 8 టెన్సెస్ మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది మనకి. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్, ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్ and present continuous, past continuous, future continuous and present perfect, తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో ఈ ఎక్సర్సైజ్ అని మనం చెప్పుకున్నాం. ఇక తర్వాత ఏంటంటే మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటుంది, తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ప్యాసివ్ స్ట్రక్చర్స్ కోర్స్ ఇంకొంచెం డీప్గా వెళ్తే 1-2 ప్యాసివ్ స్ట్రక్చర్స్ కూడా మనం వీ కెన్ యూటిలైజ్, బట్ దే ఆర్ నాట్ నెసెసరీ ఇన్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది చాలా ఓషన్ అండి అది. ఎందుకంటే ఎవరు ఏ కార్నర్ నుంచి ఏ మూల నుంచి ఏం చెప్తారో కూడా తెలియనటువంటి సందర్భం ఉంటుంది. కానీ బేసికల్గా అఫ్కోర్స్ ఇట్ మే బి ఏ పసిఫిక్ ఓషన్, బట్ యాక్చువల్లీ మనం అఫ్కోర్స్ పసిఫిక్ ఓషన్ అయినా మనం కొంత దూరం ఈదగలగాలి, కొంత మనం డెస్టినేషన్ చేర్చుకోవాలి. దాన్ని స్టీమర్లు యూజ్ చేస్తాం, షిప్స్ యూజ్ చేస్తాం, పడవలు యూజ్ చేస్తాం, ఈదుకుంటా పోతాం. ఏదైనప్పుడు కూడా పసిఫిక్ ఓషన్ ఈజ్ జోగ్రఫికల్ ఫ్యాక్ట్ అనమాట. బట్ దాన్ని ఎంతవరకు నువ్వు ఈదామనే దాన్ని బట్టి డిపెండ్స్ ఆన్ యువర్ కెపాసిటీ. అదే ఇంగ్లీష్ అంతా. ఇంగ్లీష్ రకరకాలుగా రకరకాల పీపుల్ రకరకాల యాంగిల్స్లో రకరకాలుగా చెప్తుంటారు. ఎవరు ఎన్ని రకాలుగా ఏది చెప్పినప్పుడు కూడా వన్ థింగ్ దట్ వీ షుడ్ రిమెంబర్ ఏంటంటే వెదర్ వీఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ టు అదర్స్ ఆర్ నాట్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే లాంగ్వేజ్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ అండి. కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ అని ఎందుకన్నారంటే వెదర్ యూ ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ యువర్ వ్యూస్ విత్ అదర్స్ ఆర్ నాట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అఫ్కోర్స్ మినిమంగా ఏంటంటే మినిమమ్ బేసిక్స్ అనేది మనకు ఉండాలి. కాబట్టి అఫ్కోర్స్ అసలు ఏమీ రానాలు కూడా నన్ను అడిగితే హ్యాపీగా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయొచ్చు. బట్ వెదర్ దే ఆర్ స్పీకింగ్ కరెక్ట్ ఇంగ్లీష్ ఆర్ నాట్, ఎగ్జిక్యూటివ్ ఇంగ్లీష్ ఆర్ నాట్ అండ్ అఫీషియల్ ఇంగ్లీష్ ఆర్ నాట్ అనేది మళ్ళీ డిఫరెంట్ మ్యాటర్ అనమాట. బట్ ఎనీహౌ ఏదైనా మాట్లాడటానికి మినిమం ఏంటంటే మీ దగ్గర వొకాబులరీ ఉండాలి, స్ట్రక్చర్స్ ఉండాలి, సెంటెన్సెస్ ఉండాలి. ఎవరికి వొకాబులరీ ఎంత ఉంది, ఎవరికి సెంటెన్సెస్ ఎట్లా ఉన్నాయి, ఎవరికి స్ట్రక్చర్స్ ఎవరి దగ్గర ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అనమాట. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రకరకాలు ఉంటాయండి. దానికి మనం వీ కెనాట్ అంటే సో మెనీ మెజర్మెంట్స్ అవుట్ దయర్, సో మెనీ డెప్స్ అవుట్ దయర్. బట్ డిఫికల్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ కూడా చూడండి, ఒకరు ఇంగ్లీష్ బాగుంటుంది, ఒకరు ఇంగ్లీష్ యావరేజ్గా ఉంటుంది, ఒకరు ఇంగ్లీష్ అబవ్ యావరేజ్గా ఉంటుంది, ఒకరు చాలా వైజ్ మ్యాన్గా కనబడతారు, ఒకరి నుంచి ఆర్డినరీగా కనబడతారు. ఈవెన్ ప్రొనౌన్సియేషన్ స్కిల్సే చూసుకోండి. అమెరికన్ యాక్సెంట్ ఉంటుంది, బ్రిటిష్ యాక్సెంట్ ఉంటుంది, ఇండియన్ ఇంగ్లీష్ యాక్సెంట్ ఉంటుంది. బట్ ఎనీహౌ రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్ అది ఒకటి ఉంటుంది. అంటే వెదర్ యు ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ యువర్ లాంగ్వేజ్ టు అదర్స్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇట్లా వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఇంగ్లీష్ స్టైల్స్ ఆఫ్ స్పీకింగ్ ఈజ్ దేర్. కాబట్టి పర్టికులర్గా ఇది అది అని మనం చెప్పడానికి కూడా ఏమీ ఉండదు. బట్ బేసికల్గా ఏంటంటే సరే మనం ఇన్ డెప్త్ ఇప్పుడు అదే అన్నా నేను, యాజ్ ఐ టోల్డ్ యూ దాట్ ఇన్ ద బిగినింగ్, ఒక పసిఫిక్ ఓషన్ మనం ఈదాలంటే డిఫరెంట్ 200 మీటర్లు పోయావా, 100 మీటర్లు పోయావా, 400 మీటర్లు పోయావా, 500 మీటర్లు పోయావా, 1000 మీటర్లు పోయావా, అంటే నువ్వు ఎన్ని మీటర్లు వెళ్ళావు అనే దాన్ని బట్టి నీ యొక్క స్విమ్మింగ్ కెపాసిటీ తెలిసినట్టుగానే ఇప్పుడు ఇంగ్లీష్ యొక్క పసిఫిక్ ఓషన్ అనుకున్నప్పుడు నువ్వు ఎంత దూరం ప్రయాణం చేయగలిగావు, ఎంత దూరం ఈదగలిగావు, ఎంత స్థలాన్ని దాంట్లో ఆక్రమించగలిగావు, ఎంత డీప్గా నువ్వు లోపలికి వెళ్ళగలిగావు అనే దాని మీద యువర్ టాలెంట్ ఈజ్ డిసైడెడ్. బట్ ముఖ్యంగా ఏమిటంటే నువ్వు ఈదగలిగావో లేదా అనేది కదా ఇంపార్టెంట్. అంటే స్విమ్మింగ్ వస్తే నీకు ఆటోమేటిక్గా నువ్వు కనీసం కొంత దూరం ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్విమ్మింగ్ అనేది రాకపోతే ఇంకేముంటుంది, ఏమి ఉండదు కదా. అట్లాగే వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్, వెన్ ద లెర్నింగ్ ఇంగ్లీష్ ఈస్ కంపేర్డ్ విత్ ద పసిఫిక్ ఓషన్ అన్నప్పుడు బేసికల్గా స్విమ్మింగ్ రావడానికి మనకు కొంచెం ప్రాథమికంగా ఏదైతే ప్రమాణాలు ఉంటాయో, ఏదైతే సూత్రాలు ఉంటాయో దాని ప్రకారం మనం నేర్చుకోవాలి. లాంగ్వేజ్ కూడా అంతే కదా. కాబట్టి అట్లాంటి బేసిక్స్ మీకు అందించేటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తారు, అంతకుమించి ఇంకేం చేయరు. ఎందుకంటే ఎనీబడి సపోజ్ టు గివ్ యూ బేసిక్స్. అంటే మినిమం టూల్స్ కొన్ని అవసరం అనమాట. మనం ఒక ప్రాజెక్ట్ తయారు చేయాలంటే కొంత ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, కొన్ని వనరులను మనం సమకరించుకోవాలి. ఈ ఎట్లాంటి వనరులను సమకరించుకోవాలి, ఆ వనరులు ఏమిటి, ఆ టూల్స్ ఏమిటి, ఆ టూల్స్ నీకు కావాల్సిన వనరుల్ని కొంతమంది సమకూర్చి పెడతారు అంతే తప్ప తర్వాత ప్రాజెక్ట్ తయారు చేసుకోవడం అనేది దట్ విల్ బి ఇన్ యువర్ హ్యాండ్స్. ఎందుకంటే దెర్ ఇస్ ఎ సేయింగ్, బ్యూటిఫుల్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, అంటే వీ కెన్ డ్రైవ్ ది హార్న్స్ అప్ టు ది పాండ్ బట్ వీ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్ అని. అంటే మనం ఏదైనా ఒక గుర్రాన్ని నీటి మడుగు వరకు తీసుకెళ్ళగలుగుతాం, బట్ దాన్ని తాగించలేం కదా.
అంటే నువ్వు నీటి మడుగు వరకు ఒక గుర్రాన్ని తీసుకెళ్ళగలుగుతావు, బట్ యూ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్. దాన్ని తాగించలేవు. తాగాల్సిన పని ఎవరు చేయాలి? గుర్రం చేయాలి. అట్లనే ఆల్ ద ఇంగ్లీష్ టీచర్స్ ఎవరు కూడా దోస్ ఆర్ టీచింగ్ ఇంగ్లీష్ ఏంటంటే వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే దే కెన్ డ్రైవ్ యూ అప్ టు ది పాండ్. దే కెన్ డ్రైవ్ యూ అప్ టు ది పాండ్, బట్ దే కెనాట్ మేక్ యూ డ్రింక్. అంటే వాళ్ళు మిమ్మల్ని ఆ పాండ్ దగ్గరికి తీసుకెళ్తారు, బట్ దే కెనాట్ మేక్ యూ డ్రింక్. అంటే డ్రింకింగ్ పార్ట్ ఈజ్ ఇన్ యూ అనమాట. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అంటే మీకు రకరకాల టూల్స్ ఇస్తారు, రకరకాల ఎక్సర్సైజ్ ఇస్తారు, రకరకాల ఇవి అవి ఎన్నో ఇస్తూ ఉంటారు. కానీ వాటిని ఎట్లా యూజ్ చేయాలనేది నువ్వు చేయాలి. అంటే ఎట్లా యూజ్ చేయాలో కూడా చెప్తారు. ఆ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఇచ్చేసిన తర్వాత వాటిని ఎట్లా యూజ్ చేయాలో కూడా మీకు చెప్పినప్పుడు యూజ్ చేయడం నీ పని కదా. ఇప్పుడు అదే నీటి మడుగు దాకా గుర్రాన్ని తీసుకెళ్తావు. తీసుకెళ్ళిన తర్వాత నువ్వు ఆ పని మాత్రమే చేయగలవు. నీటి మడుగు వరకు గుర్రాన్ని తీసుకువెళ్ళగలవు. తర్వాత పని చేయాల్సింది గుర్రం. ఏం చేయాలి? ఆ నీటిని నోరు దాంట్లో పెట్టాలి, పీల్చాలి, తాగాలి. ఇవన్నీ గుర్రం చేయాల్సిన పని. గుర్రం చేయకుండా నువ్వు నీటి ముడుగా తీసుకెళ్ళి తాగలేదు అనుకో, నువ్వేం చేస్తావు దాన్ని? యూ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్. నువ్వు దాన్ని బలవంతంగా దాంతో నువ్వు తాగించలేవు. అట్లనే ఇవాళ ఇంగ్లీష్కి సంబంధించిన టూల్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మీకు జనాలు ఎవరైనా సరే నాలాంటి వాళ్ళు కోట్ల మంది, లక్షల మంది ఉంటారు. బట్ వాళ్ళందరూ కూడా వనరులు సమీకరణ చేస్తారు. దిస్ ఈజ్ అ రూట్ అని చెప్తారు. ఇది దారయ్యా, నువ్వు ఈ దారిలో ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి, దెన్ యూ కెన్ రీచ్ యువర్ డెస్టినేషన్ అని చెప్తారు. మోర్ దెన్ దట్ నో బడీ కెన్ డూ ఎనీథింగ్ దేర్. ఎందుకంటే నేను కూడా ఏంటంటే ఇవాళ అఫ్కోర్స్ ఐ మీన్ దిస్ పొజిషన్ టు టీచ్ యూ లెసన్స్. అంటే నాకు నా అనుభవాల్లోంచి నేను నేర్చుకున్నది కూడా ఇదేనంటే, చాలామంది నాకు టూల్స్ అందజేసి ఎటో వెళ్ళిపోయారు. తర్వాత ఆ టూల్స్ని ఎట్లా ఉపయోగించాలి, ఎట్లా మనం చేయాలి అనేది మనం ఓన్గా దాన్ని ప్రాక్టీస్ చేసాం. అంటే మనకు ఉన్నటువంటి ఎక్సర్సైజెస్, మనకు ఇచ్చినటువంటి వనరులు, మనకు సమకూర్చినటువంటి వనరులు, వాటిని అన్నిటి ఉపయోగించుకొని ఇంకా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం నేను చేశాను. అంతే, దట్స్ ఆల్. దట్ ఈస్ వాట్ యాక్చువల్. ఇంకా నేను ఎవరైనా ఇఫ్ ఎనీబడి ఆస్కింగ్ మీ దట్ ఈస్ నో గుడ్ ఫర్ మీ అని చెప్తాను నేను. Who taught you so English, such a beautiful English, and your pronunciation also differs from others? Then how could you learn? And also you told that you came from the village background. మరి విలేజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి కూడా మీరు ఇంత అద్భుతమైన లాంగ్వేజ్ ఎట్లా నేర్చుకున్నారు అని చెప్పేసి మా శిష్యులు, డిసైపుల్స్ అందరూ కూడా అడుగుతూ ఉంటారు. ఇదే నేను చెప్పేది. ఎందుకంటే నేర్చుకోవాలి అనేటువంటి ఒక జిజ్ఞాస మనలో ఉన్నప్పుడు, ఒక స్ట్రాంగ్ డిజైర్ నీలో ఉన్నప్పుడు డెఫినెట్గా నువ్వు నేర్చుకుంటావు. ఎందుకంటే నీ అవసరతలు, నీ నీడ్స్ అట్లా ఉంటాయి. నీ నీడ్స్ అట్లా ఉన్నప్పుడు నువ్వు నేర్చుకుంటావు. ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు అరే ఏం రాబోయే, ఇప్పుడు ఈ వీడియో ఒక 7 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు అయినది యూజ్ చేస్తే నాకేంది లాభం, నాకేం వస్తుందా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా ఎప్పుడు అనుకోకండి. నాదే కాదు, ఇట్లాంటి చిత్తలూరి వీడియోలే కాదండి, ఇంకా ఇంగ్లీష్ గురించి చెప్పి ఎవరో 10 మంది 10 రకాలుగా చెప్పినా సరే ఆ 10 రకాల వీడియోలు కూడా మనం చూడాలి. చూస్తే ఒక్కొక్కరి దగ్గర మనకు ఒక్కొక్క పాయింట్ దొరుకుతుంది. ఎందుకు అనుకోవాలి? వీ మస్ట్ బి పాజిటివ్. అరే నాకేమిటి లాభం అనేటువంటి స్పృహలోనే మనం ఇవాళ ఈ సమాజం, ఈ జనాలు అందరూ ఉన్నారండి. నాకేమిటి లాభం అనుకుంటే ఎట్లా నువ్వు ప్రతిదీ కూడా? అరే ఇతను ఏం చెప్పాడో చూద్దాం, ఇతనిలో ఏముంది, వాట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ హిస్ టీచింగ్ అండ్ ఎనీ న్యూ థింగ్ ఈజ్ దేర్, లెట్ us see that once అనుకుని మీరు చూడండి. చూస్తే ఏమవుతుంది, డెఫినెట్గా మీకు ఏదో ఒక ఉపయోగకరమైనటువంటి అంశం ఉంటుంది. ఇవాళ మీ ముందుకు వచ్చి ఇంగ్లీష్ పాఠాలు చెప్తాను, లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తాను వచ్చే వాళ్ళందరూ కూడా ఆషామాషి ఏం కాదండి. బట్ అఫ్ కోర్స్ మేబీ దేర్ స్టైల్ ఆఫ్ టీచింగ్ మే బి డిఫరెంట్. ఇప్పుడు నా దాంట్లోనే ఒక 10 మంది శభాష్ అని మెచ్చుకుని అరే చాలా అద్భుతంగా ఉంది సార్, మాకు ఉపయోగం అని చెప్పేవాళ్ళు ఉంటే, ఆ 10 మందిలో ఒక 2 తిట్టేవాళ్ళు కూడా ఉండొచ్చు. అరే ఇంద్రాబాయ్ బోర్డు సాగదొబ్బుతున్నాడు అనుకునే వాళ్ళు ఉండొచ్చు. అరే బోర్ ఎక్స్ప్లెనేషన్ అనుకునే వాళ్ళు ఉండొచ్చు. అరే మీ ప్రొనౌన్సియేషన్ అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళు ఉండొచ్చు. ఉంటారు డిఫరెంట్. మనం వీ కెనాట్ మేక్ ఆల్ టు లైక్ అవర్ ప్రాజెక్ట్స్ అండ్ అవర్ టీచింగ్స్ ఆర్ ఎనీథింగ్ అండి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం అందరికీ అన్ని రకాలుగా నచ్చాలని ఏం లేదండి. డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. బట్ మనం గ్రహించాల్సింది ఏమిటంటే 100 మంది 100 రకాల స్టైల్లో మనకి ఇంగ్లీష్ చెప్పడానికి ప్రయత్నం చేసినా కానీ ఆ 100 మంది కూడా మనం చూడాలి. ఆ 100 మందిలో డెఫినెట్గా ఒక్కొక్కరు, ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఎ యూనిక్. దట్ ఈస్ సేయింగ్ ఇంగ్లీష్. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఎ యూనిక్ అండి. ప్రతి వాళ్ళలో కూడా ఏదైనా అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంటుంది. ఎక్కడో ఒకటి మనకు కనెక్ట్ అవుతుంది. విషయం ఏంటంటే మనం అవన్నీ చూడాలి, వినాలి, ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే
ఊరికనే ఏదో పైపైన చూసేస్తారు, దాన్ని డీప్గా దాని గురించి ఆలోచించకుండా, ప్రాక్టీస్ చేయకుండా పైపైన వీడవడా బాబా వీడేంది మనకు చెప్పేది, మనకు అన్నీ తెలుసులే అనుకుంటారు. అక్కడ నీ ఓటమి స్టార్ట్ అవుతుంది. అక్కడ నువ్వు యూ విల్ బికమ్ ద లూజర్. గుర్తుపెట్టుకోండి, అక్కడ యూ విల్ బికమ్ ద లూజర్. డిఫరెంట్ ఉన్నాయండి. ఇప్పుడు వందల వేల వీడియోస్ ఎవరో ఒకరు ఎక్కడో ఒక మూల చెప్తూనే ఉంటారు. బట్ నేనే ఎందుకు చెప్పాలి? అవన్నీ చూస్తే నేను చెప్పను, నేనే స్టాప్ టీచింగ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ వందల వేల లక్షల కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా చిత్తలూడు ఈజ్ ద చిత్తలూడే. దట్ ఈజ్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అట్లా అనుకోవాలి మీరు కూడా. నేనే కాదు, మీ గురించి మీరు కూడా అనుకోవాలి. ఎస్, మై స్టైల్ ఈజ్ మైన్, మైన్ ఈజ్ మైన్. ఐఎమ్ ద పర్సన్ హూ కెన్ లెర్న్ ద థింగ్స్ సో ఈజీలీ. ఐఎమ్ ద పర్సన్ హూ ఆర్ గోయింగ్ టు స్పీక్ a wonderful English, a splendid English అని చెప్పేసి అనుకునేటువంటి కెపాసిటీస్, ఆ ఆలోచన మీలో ఉండాలి. లేకపోతే ఎట్లా వస్తుంది చెప్పండి ఏదైనా? కాబట్టి నేను అన్నాను, ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఏ యూనిక్ అండి. అందరికీ అందరూ అన్ని విధాలా నచ్చాలని లేదు. కొందరికి కొన్ని విధాలుగా కొంతమంది డెఫినెట్గా నచ్చుతారు. అట్లాగే మనకు కావాల్సిన లక్ష్యం ఏమిటి? నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తప్పే ఉంది. నేను ఒక 100 టూల్స్ ఇచ్చాను, ఇంకో ఆయన ఒక 100 టూల్స్ ఇచ్చాడు, ఇంకొక ఆయన ఇంకొక 100 టూల్స్ ఇచ్చాడు. ఈ 300 టూల్స్ చూడండి, దాంట్లో 100 టూల్స్ అన్నా మీకు ఉపయోగపడతాయి కదా. ఆ 100 టూల్స్ను నువ్వు ఎట్లా ఉపయోగించుకున్నావు, ఎట్లా ప్రాక్టీస్ చేసావు, ఎట్లా డైలీ ఇది వెళ్తున్నావు అనేది డిసైడ్స్ యువర్ ఫ్యూచర్. అందుకని ప్రత్యేక ఇప్పుడు వేలకు రూపాయలు పెట్టి ఎక్కడో కోచింగ్ సెంటర్స్కి అటు ఇటు వెళ్తూ ఉంటారండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వేలకు రూపాయలు చెల్లించేవాళ్ళు. అంటే దే ఆర్ ఏబుల్ టు పే ఆఫ్ ద మనీ. వాళ్ళు వెళ్తూ చెప్పుకునేవాళ్ళు. బట్ ఎవరికి ఇంగ్లీష్ రాలా. అప్పుడు నేను ఏం రా బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళకపోయినా నువ్వు జస్ట్ అక్కడక్కడ ఆడియోలో ఆన్లైన్లో అటు ఇటు చూసి కూడా నువ్వు నేర్చుకున్నాను అంటావు. తర్వాత నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నా అని చెప్తావు, వాళ్ళ మాటలు ఏమి నేర్చుకున్నా అని చెప్తావు. ఇప్పుడు మాకేంద్ర బాబు వేల రూపాయలు చెల్లించి మేము ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాం కానీ మాకు ఇంగ్లీష్ రాలేదేంట్రా అని చెప్పేసి ప్రశ్నించేవాళ్ళు వాళ్ళు. నువ్వు వేలకు ఫీజులు చెల్లించేసేసి బుక్లు రాసేసి పెట్టేసుకుంటే ఎందుకు వస్తుంది ఇంగ్లీషు? అంటిల్ అండ్ అన్లెస్ యూ ప్రాక్టీస్. అరే మీరందరూ ఎక్కడ కూడా రాసుకున్నారు, డబ్బులు పే చేశారు, రెగ్యులర్ క్లాసెస్కి వెళ్ళారు, కానీ మీరు ప్రాక్టీస్ చేయలేదు. నేను ప్రాక్టీస్ చేశాను. నాకు డూ ఆర్ డై అనుకున్నాను. డూ ఆర్ డై అనేటువంటి రేంజ్లో మనం అట్లాంటి స్ట్రాంగ్ డిజైర్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ కాదు ఏదైనా వస్తుందండి. కాబట్టి వాట్ ఎవర్ యూ రిసీవ్డ్, నాకు తరగతి గదిలో ఒక 100 మంది విద్యార్థులు ఉంటారండి. 100 మందిలో మనకు 100 మందికి ఫస్ట్ క్లాస్ వస్తుందా? 100 మంది 100 మార్కులు తెచ్చుకుంటారా? లేదు కదా. ఒక 4-5 100 మార్కులు తెచ్చుకుంటారు. దే షో దేర్ టాలెంట్. మరి 100 మందికి అదే టీచర్ కదా పాఠం చెప్పేది. 100 మందికి అదే టీచర్ పాఠం చెప్తున్నప్పుడు 100 మందికి ఫస్ట్ క్లాస్ ఎందుకు రాదండి? 100 మందికి 100 మార్కులు ఎందుకు రావండి? ఒక 4-5కి ఎందుకు వస్తాయండి? ఈ లాజిక్ తెలుసు కదా మీకు. ఎందుకు వస్తాయంటే ఆ 4 ఎవరైతే ఉన్నారో, 4-5 ఇన్ ద క్లాస్, దే ఆర్ ద గుడ్ రిసీవర్స్ ఫర్ యువర్ కైండ్ ఆఫ్. దే ఆర్ ద గుడ్ రిసీవర్స్. వాట్ ఎవర్ ద టీచర్ టీచర్స్, they will go on receiving 100% things. టీచర్ చెప్పిన ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు వైస్ పీపుల్గా ఉంటారు. దే విల్ బికమ్ క్లెవర్స్ అండ్ దే విల్ బికమ్ బ్రిలియన్స్ అండ్ దే విల్ బికమ్ వైస్ పర్సన్స్ అండ్ దే విల్ షో దేర్ టాలెంట్ అండ్ దే విల్ స్టాండ్ యాజ్ ఎ టాపర్స్ అనమాట. దే విల్ స్టాండ్ యాజ్ టాపర్స్ ఇన్ దేర్ అకాడమిక్ కరికులం. అట్లనే ఇంగ్లీష్ కూడా అంతేనండి. వందల వీడియోలు మనకు యూట్యూబ్స్లో అక్కడ ఇక్కడ హల్చల్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా మరి 100 మంది 1000 మందికి ఇంగ్లీష్ రానటువంటి వాళ్ళు ఇంకా స్టిల్ దే ఆర్. ఎందుకంటే రిసీవింగ్ లేదు. కాబట్టి చిత్తలూరు లాంటి వాళ్ళు ఇంకా 100 మంది చెప్పినప్పటికి కూడా ఎప్పుడు అది లాభం అంటే, నేను చెప్పిన క్లాసెస్ను అక్షరాల దాన్ని రిసీవ్ చేసుకొని ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎవరైతే డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు దే విల్ బికమ్ గుడ్ స్పీకర్స్ ఇన్ ఇంగ్లీష్. దాంట్లో డౌట్ ఏం లేదు కదా. కాబట్టి 100 మంది వినట్లేదే నేను చెప్పేటువంటి పాఠాన్ని అని చెప్పేసి టీచరు పాఠం చెప్పడం మానేస్తాడా? టీచర్ పాపం ఏమనుకుంటాడంటే, పాఠం చెప్పేటువంటి టీచర్ తరగతిలో ఏమనుకుంటాడంటే, అరే నేను ఈ పాఠం చెప్తున్నాను, 100 మంది నా క్లాసులో ఉన్నారు, 100 మంది నా క్లాసు వినాలి, 100 మందికి మంచి మార్కులు రావాలి, 100 మందికి 100 మార్కులు రావాలని కోరుకుంటాడు అన్న టీచర్. కానీ వాస్తవానికి వచ్చేసరికి ఏమవుతుందంటే 100 మందికి 100 మార్కులు అయితే రావు కదా. ఒక 4-5 100 మార్క్స్ వస్తాయి. 100 మార్క్స్ వస్తాయి.
అబ్బా ఈ నలుగురు కన్నా కనీసం 5 కన్నా 100 మార్కులు వచ్చాయరా బాబు, చాలు నాకు అనుకుంటాడు ఈ జన్మకి టీచర్. అట్లా అనుకోగలిగితేనే ఈ కెన్ టీచ్, అదర్వైజ్ ఈ కెనాట్ టీచ్. అట్లనే ఇప్పుడు నా వీడియో 1000 మంది చూస్తున్నారు, లక్షల మంది చూస్తున్నారు. ఈ లక్షల్లో 1000 మంది, లక్షల మంది అందరూ డే అండ్ నైట్ నా వీడియోస్ అన్నీ చూసి గొప్ప ఇంగ్లీష్ స్పీకర్స్ అయితే బాగుంటారా బాబు అని నాకు ఉంటుంది. అఫ్కోర్స్ అంతమంది లేకపోయినా 10ల సంఖ్యలో, 20లో, 30లో, 40లో, 50లో ఉన్నా చాలు, ఒక్క స్పీకర్ ఉన్నా చాలు, అరే పలానా చిత్తలూరి సార్ వీడియో చూసి నేను ఇది నేర్చుకున్నాను, సో వాట్ ఏ వండర్ఫుల్ టీచింగ్ అండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ, నేను మీ వల్ల నాకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయండి, అద్భుతమైన ఇంగ్లీష్ నేర్చుకున్నాను ఒక్కరన్నారు అనుకోండి చాలు, మై జాబ్ ఈజ్ డన్. అందుకే నాకు ఇక్కడ ఒక గొప్ప వ్యక్తి గుర్తొస్తాడు, నిక్ వీజిసిక్ అని ఒక అతను. నిక్ వీజిసిక్ అని అమెరికన్, అతను గొప్ప మోటివేషనల్ స్పీకర్. మిలియన్స్ ఆఫ్ పీపుల్ విల్ బీ వాచింగ్ హిస్ వీడియోస్ ఎవ్రీ డే. ఆయన గురించి చెప్తే మీకు షాక్ అవుతారు. ఆ నిక్ వీజిసిక్ అనే అతను గొప్ప మోటివేషన్ స్పీకర్ అయ్యాడంటే ఆయన స్టేటస్ చూస్తే మీరు పరిశాన్ అయిపోతారు. ఆయనకు చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు, చికెన్ డ్రమ్ స్టిక్ లాగా చిన్న బొటనవేలు ఉంటుంది, కాలికి బొటనవేలు, అది ఆయన ఫన్నీగా ఆయన జోకేసుకున్నాడు, ఇట్ లుక్స్ లైక్ చికెన్ డ్రమ్ స్టిక్ అన్నాడు. తర్వాత మొత్తం అంటే ఈ వాజ్ టార్సో, మనకు జస్ట్ కాళ్ళు లేవు, చేతులు లేవండి, ఒక తల ఉంటుంది అంతే. తల్లిదండ్రులు ఆయన పుట్టినప్పుడు అంటే జనరల్గా పుట్టగానే తండ్రి హాస్పిటల్లో ఆయన చిన్నపిల్లగాడు ఉన్నప్పుడు ఒక ఎర్రని మాంసం ముద్దలా కనబడతా ఉంటే చూసి తట్టుకోలేక బయటకు వెళ్ళి వామిటింగ్ చేసుకున్నాడంట. వాళ్ళ అమ్మగారు ఒక 4 నెలల దాకా అతన్ని కనీసం ఒళ్ళోకి తీసుకోలేదట. అంటే అంత భయంకరంగా ఉంది ఆయన బాడీ, చేతులు లేవు, కాళ్ళు లేవు. అట్లాంటి వ్యక్తి ఇవాళ మరి ఆయన తల, ఆయన కళ్ళు అంటే ఎంత కాన్ఫిడెంట్ అంటే ఆయన, నా కళ్ళు చాలా అందంగా ఉంటాయండి అన్నాడు. అంటే వాట్ ఎవర్ యూ లాస్ట్, యూ డోంట్ థింక్ ఓవర్ వాట్ ఎవర్ యూ లాస్ట్, యూ థింక్ అబౌట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ అని. అంటే నువ్వు ఏది పోగొట్టుకున్నావో దాని గురించి దుఃఖిస్తూ ఏడుస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకురా బాబు, నీతో ఏదైతే మిగిలి ఉందో దాని గురించి నువ్వు ఆలోచించు అని చెప్పేసి ఆయన లెసన్స్లో మనకు చెప్తూ ఉంటాడు. అది ఇవాళ మన కరికులంలో 10th క్లాస్ విద్యార్థులకు ఉంది, యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అని ఒక లెసన్. యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అంటే నీ యొక్క యాటిట్యూడ్ అనేది, అంటే నీ వైఖరి, నీ ఆలోచన వైఖరి అనేది, వెదర్ యు ఆర్ థింకింగ్ పాజిటివ్లీ ఆర్ నెగటివ్లీ, దట్ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ అని. అంటే నీ యాటిట్యూడ్ లీడ్స్ టు యూ టువర్డ్స్ ఆల్టిట్యూడ్. అంటే నువ్వు ఎంత ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి, నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టేది నీ ఆలోచన విధానం మాత్రమే అంటాడు. కాబట్టి నాకు కాళ్ళు చేతులు లేవు అని చెప్పేసి నేను దుఃఖిస్తూ లైఫ్ లాంగ్ కూర్చుంటే నాకేమొస్తుంది? కనీసం ఈ తల మిగిల్చాడు నాకు భగవంతుడు అనేవాడు, ఉన్నాడో లేడో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే నాకు కాళ్ళు చేతులు ఇవ్వనందుకు నేనేం బాధపడను, బట్ నాకు తల ఉంది, ఆలోచన శక్తిని ఇచ్చాడు, మిగతా బాడీ ఉంది, చిన్న చికెన్ డ్రమ్ స్టిక్ లాంటి ఒక చిన్న ఫింగర్ ఉంది, అది చాలు కదా అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా అట్లనే ఆయన ప్రోత్సహించారు. ఇవాళ ఆయన అన్ని ఆర్గాన్స్ కరెక్ట్గా ఉండి చాలా 100,000 మంది చేయలేనటువంటి పనుల్ని చాలా సునాయాసంగా చేస్తాడు. స్పోర్ట్స్ మ్యాన్, he proved himself that he is a good sportsman. He proved himself that he is a good swimmer. He proved himself that he is a wise man of the world. And nowadays he has been giving his wonderful motivational speeches, giving example of his life, which are very, very inspirational for the millions of people all over the world. ఇంతకంటే గొప్ప విషయం కావాలండి ఒక సక్సెస్ సాధించడానికి. ఇది జస్ట్ 10th క్లాస్ పిల్లలకి మేము పాఠం చెప్తూ ఉంటాం, ఎవ్రీ ఇయర్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అని చెప్పేసి. 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉంది ఫస్ట్ లెసన్. ఒక్కసారి ఆలోచిస్తే మనం ఎక్కడ ఉన్నామో అనిపిస్తుంది. మేము పిల్లలు చెప్పేటప్పుడు కూడా అదే చెప్తాం. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సింపుల్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ బిగ్ టాస్క్ అండి, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎట్ యువర్ మైండ్. అట్లాంటిది మనం ఒక ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంత కావాలండి? కాబట్టి చిత్తలూరి సార్ ఇచ్చాడా, లేకపోతే ఇంకోసారి ఇచ్చాడా అని కాదు. ఇట్లా ఇచ్చేటువంటి ఎక్సర్సైజెస్ని నువ్వు ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నావు సిన్సియర్గా. విమర్శించడంలో అందరూ ముందుంటారండి, నెగిటివ్ షేడ్స్, నెగిటివ్ కామెంట్స్ చేయడం అందరూ ముందుంటారు. అరే మంచి తీసుకోండి, మనలో ఉన్న మంచి ఏదైతే ఉందో దాన్ని మనం స్వీకరిద్దాం. మనకు నచ్చిన అంశం ఏదైతే ఉందో డెఫినెట్గా ఉంటుంది కదా. ఒక 10 వాడాలు చెప్పినప్పుడు కనీసం 2 వాడాలన్నా మంచి ఉంటాయి కదా ఎవరి దాంట్లోనైనా.
ఆ మంచిగా ఉన్నటువంటి 2 మాటల్ని తీసుకొని మీకు మీరు ఇంప్రూవ్ అవ్వండి, డెవలప్ అవ్వండి. మీ నేర్చుకున్నటువంటి మంచిని ఇంకో నలుగురికి చేరవేయండి. అది కదా సక్సెస్. కొంతమంది ఏదో పెడతా ఉంటారు కామెంట్, రకరకాలు ఉంటాయండి, మానసిక రుగ్మతలు ఉంటాయి, చాలామందికి డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. బట్ ఫ్రెండ్స్, యూఆర్ ఆల్ మై యూట్యూబ్ లవర్స్, ఇంగ్లీష్ లర్నర్స్, ఐ లవ్ యూ ఆల్. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇట్లా, అంటే నీ లక్ష్యం ఏమిటి? నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే వినాలి, ఇట్లాంటి క్లాసులు వినాలి, విన్నై ప్రాక్టీస్ చేయాలి. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరి దగ్గర 10 మంది నుంచి 10 రకాల ఒక్కొక్క వ్యక్తి నుంచి 2 తీసుకోండి. పాజిటివ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి 10 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి 2 తీసుకొని 10 మంది నుంచి 2, 10, 20 మంచి పాయింట్స్ మీకు దొరుకుతాయి కదా. ఆ మంచి పాయింట్స్ గురించి ప్రాక్టీస్ చేయండి. ఎందుకు రాదు మీ ఇంగ్లీష్? నేను ఇది లైవ్ ఎగ్జాంపుల్ అండి. నో గుడ్ ఈజ్ ఫర్ మీ. ఐ డి నాట్ గో టు ఎనీ ఇన్స్టిట్యూషన్స్ ఎనీ బ్యాడ్. బట్ ఆన్లైన్లో కొన్ని క్లూస్ కోసం కొన్ని క్లాసెస్ చూశాను నేను. కొన్ని నాకు ఎదురు తారసపడిన మిత్రులను కాస్త సంప్రదించాను, అడిగాను, తెలుసుకున్నాను. ఆ స్ట్రాంగ్ డిజైర్ ఉంది, ఆ డెడికేషన్ ఉంది. దట్స్ ద రీజన్ దట్ ఐ కేమ్ అప్ విత్ దిస్ పొజిషన్ ఇన్ మై కెరియర్ వేర్ ఐఎమ్ ఏబుల్ టు టీచ్ ఇంగ్లీష్ దట్. ఐఎమ్ ఎ నోమాడ్ ఫ్రమ్ a corner of the village. I came over here. తెలుగు మీడియం కూడా చదువుకొని వచ్చినటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ఇవాళ గ్రామీణ విద్యార్థులు ఉంటారు, గ్రామంలో పనిచేసే వాళ్ళు ఉంటారు, చాలా రకాల మనుషులు ఉంటారు. వాళ్ళందరి కోసం నాకు తెలిసింది ఏదో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంతే. రెగ్యులర్గా దయచేసి ఫాలో అవ్వండి. డెఫినెట్గా యూ విల్ బికమ్ ద విన్నర్స్. యూ విల్ నెవర్ బికమ్ ద లూజర్స్. యూ విల్ బికమ్ ద విన్నర్స్. లిసన్ మై క్లాసెస్, లిసన్ టు మీ. కాబట్టి ఇట్లా మీకు మరి 8 టెన్సెస్లో మనం ప్యాసివ్ స్ట్రక్చర్స్ నేర్చుకున్నామండి. ఇంకా మిగతా టోటల్ 12 టెన్సెస్లో ఏంటంటే ప్యాసివ్ స్ట్రక్చర్స్ మనకు 8 టెన్సెస్కే పాసిబుల్ ఉంటుంది. కాబట్టి ఆ 8 టెన్సెస్లో ఉన్న పాజిటివ్ స్ట్రక్చర్స్ మీకు ఇచ్చాను. కొన్ని ఏంటంటే కొన్ని ఎక్సర్సైజ్ మనకు అట్లనే ఉంటాయి, కానీ అవి లేట్ డౌన్ అండ్ ప్రిన్సిపల్స్ అవి. ఆ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఉంది, అట్లాంటివి మనం డైలీ లైఫ్లో ఎక్కువగా పెద్దగా యూజ్ చేయము. బట్ అది తెలిసి ఉండాలి. తెలిసి ఉండడం కోసం మీకు కొన్ని ఫండమెంటల్ రూల్స్ చెప్పాల్సి వస్తుంది. అఫ్కోర్స్ అవి మీకు బోర్ అనిపించవచ్చు, ఇదేంటారా బాబు అనిపించవచ్చు, కానీ తెలుసుకోవాలి కదా. అట్లాంటివి కూడా వెన్ ద కాంటెక్స్ట్ డిమాండ్స్ దే విల్ ఆల్సో కమెంట్ టు ద సీన్ అండి. యూ విల్ హ్యావ్ టు యూజ్ దెమ్. కాంటెక్స్ట్ వచ్చినప్పుడు అట్లాంటివి కూడా మీరు యూజ్ చేయాల్సిన సందర్భం ఒకసారి వస్తుంది, కానీ తెలుసుకొని ఉండాలి. కాబట్టి తెలుసుకొని ఉండటం కోసం మీకు చెప్తారు నాలాంటి వాళ్ళు. అది మనం గ్రహించాలి. ఓకే, మరి ఆ తర్వాత మనం ఇంకొక ఇంపార్టెంట్ టాస్క్ ఉంటుంది నెక్స్ట్ క్లాస్లో. ఏంటంటే ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దట్ అబౌట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అన్నట్టు. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్. కాబట్టి అది నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. ఇదంతా ఏంటంటే అఫ్కోర్స్ ఇది ఇంగ్లీష్ రిలేటెడ్ మోటివేషనల్ క్లాస్ అనుకోండి మీరు. ఒక్కోసారి మనం ఇట్లా ఓపెన్గా మాట్లాడుకుంటేనే కొంచెం మీకు రియలైజేషన్ వస్తుందని నా ఉద్దేశం, అంతే తప్ప వేరే ఏం లేదు. ఇది మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దట్ ఈజ్ మై ఇంటెన్షన్ ఇన్ టెలింగ్ దీస్ థింగ్స్ ఇన్ యూ. దిస్ ఈజ్ అఫ్కోర్స్ ఇంగ్లీష్ రిలేటెడ్ మోటివేషనల్ క్లాస్ అనుకోండి. ఇది చాలా అవసరం. మళ్ళీ వినండి. ఇప్పటిదాకా నేను చెప్పింది కూడా మీకు అర్థమవుతుంది. You will get realization and you will become wonderful speakers. My ultimate goal is that you all should become wonderful speakers after listening my classes. ఇంకా మీకు ఫర్దర్ ఇంకా నేను ఫండమెంటల్గా కొన్ని ఇస్తున్నాను మీకు. ఇంకా అద్భుతమైనటువంటి ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర. నా అల్టిమేట్ గోల్ ఏంటంటే ఐ షుడ్ మేక్ యూ ఎ వండర్ఫుల్ స్పీకర్స్, ఎఫెక్టివ్ స్పీకర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. Please remember that. Okay. Love you all once again. This is your Chittalure. So, ఎట్లాంటి క్వైరీస్ ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఉన్నది మీకు చెప్పడం కోసం. మీరు వినండి, మీకు మంచి స్పీకర్స్గా తయారవ్వండి. దట్ ఈస్ మై ఇంటెన్షన్. Love you all once again. Your Chittalure.